దీన్ని ఈ విధంగా ఓపెన్ చేయడానికి స్క్రూస్ అన్నిటిని ఓపెన్ చేయాలి. బ్యాక్ ప్యానల్లో ఉంటుంది, ఇక్కడ 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 ప్లస్ అదేవిధంగా ఇటు సైడ్కి ఉంటుంది, ఇక్కడ 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 అండ్ బ్యాక్ ప్యానల్. ఈ స్క్రూస్ ఇవన్నీ ఓపెన్ చేసి దీన్ని ఓపెన్ చేయాలి. సో ఈ ప్యానల్ని ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ డిస్ప్లే కనెక్షన్స్ ఉంటాయి రెండు. ఈ 2 బెల్ట్స్లో రెండు ఒకసారి ఓపెన్ చేసి మనం చెక్ చేయాలి. ఎలా చెక్ చేయాలంటే ఒకటి బెల్ట్ తీసి ఒక బెల్ట్ పెట్టాలి. దాని తర్వాత మనకి స్క్రీన్ ఆన్ అవుతుందా లేదా అనేది కూడా మనం చూడవచ్చు. తర్వాత ఈ బెల్ట్ ఆన్ చేసి ఈ బెల్ట్ని తీసేసి చూడాలి. అప్పుడు ఎటు పక్కన స్క్రీన్ ఆఫ్ అవుతుందో దాన్ని మనము దాని ద్వారా కరెక్ట్గా చేసుకోవచ్చు. సో ఫస్ట్ మనం ఇది తీసి చూద్దాము. ఇది తీసి ఇది ఓన్లీ పెట్టేసి మనం చెక్ చేద్దాం ఎలా ఉంటుంది అనేది. ఇప్పుడు ఇది ఓపెన్ చేసామండి. ఇది ఒకటి మాత్రం ఇంకా క్లిప్ దాంట్లో పెట్టి ఉంచాము. ఇప్పుడు టీవీ అనేది ఆన్ చేద్దాం. ఆన్ అవుతుంది. సో ఇప్పుడు డిస్ప్లే అనేది హాఫ్ డిస్ప్లే అనేది ఆన్ అయింది. అంటే ఆ బెల్ట్ ఓకే ఉన్నట్టు, క్లియర్గా ఉన్నట్టు అండి. ఇది ఆన్ అయింది కాబట్టి. ఇప్పుడు మనం దీన్ని తీసి ఇది బెల్ట్ క్లిప్ ఆన్ పెట్టేసి చూద్దాము ఎలా ఉంటుందో. సో లెఫ్ట్ సైడ్ డిస్ప్లే కరెక్ట్ వర్కింగ్ ఉన్నట్టు, రైట్ సైడ్ డిస్ప్లే కరెక్ట్గా వర్కింగ్గా లేనట్టు. సో ఇప్పుడు మనకి ఈ బెల్ట్ అనేది కరెక్ట్గా ఉంది, ఎటువంటి ప్రాబ్లం లేదు. బట్ ఈ బెల్ట్లోనే మనకు ప్రాబ్లం ఉంది. సో దీంట్లో ఏంటంటే మనకు ఫస్ట్గా ఈ కాపర్ లైన్స్ కనిపిస్తున్నాయి కదా, దీన్ని ఫస్ట్ ఇటువైపు అంటే లెఫ్ట్ సైడ్ది ఇటువైపు గేట్వే లైన్స్ ఉంటాయి, రైట్ సైడ్ది ఇటువైపు గేట్వే లైన్స్ ఉంటాయి. రైట్ సైడ్ది ఇటు నుంచి గేట్వే లైన్స్ స్టార్ట్ అవుతాయి. సో దీంట్లో మనం ఏం చేస్తామంటే ఇప్పుడు దీంట్లో డిస్ప్లే కరెక్ట్గా రావట్లేదు కాబట్టి దీంట్లో కొన్ని షార్ట్ సర్క్యూట్ అయ్యి ఉంటాయి గేట్వే లైన్స్. సో ఆ గేట్వే లైన్స్ని మనం దీంట్లో క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసేస్తే మనకి ఆ డిస్ప్లే అనేది బాగా అవుతుంది. ఎన్ని క్లోజ్ చేయాలి అనేది మనము ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్ చూపెడతాం. ఇక్కడ నుంచి ఇప్పుడు ఈ గేట్వే లైన్స్ ఉన్నాయి కదా, ఇటు నుంచి ఇక్కడికి 6 లైన్స్ ఉంటాయి. ఆ 6 లైన్స్ని మనం క్లోజ్ చేయాలి. అది అడ్జస్ట్ చేసుకుంటూ చూడాలి. కొన్నిటికి 8 లైన్స్ క్లోజ్ చేయాలి. అప్పుడు డిస్ప్లే మంచిగా అయిపోయిందంటే అప్పుడు మనకు ఓకే అన్నట్టు. లేదా 8 లైన్స్కి ఇంకా డిస్ప్లే ఖరాబ్ అయిపోయింది అనుకోండి, మనం 6 లైన్స్ క్లోజ్ చేయాలి. లేదా ఇంకా కొంచెం 4 లైన్స్ క్లోజ్ చేస్తే ఇంకా క్లారిటీ వస్తుంది అలా. సో ఎన్ని గేట్వే లైన్స్ డ్యామేజ్ అయ్యాయో, షార్ట్ అయ్యాయో అన్ని గేట్వే లైన్స్ని మనం దీంట్లో క్లోజ్ చేయాలి. అంటే ఈ బెల్ట్లో క్లోజ్ చేయాలి. ఈ బెల్ట్లో క్లోజ్ చేస్తే మనకు అప్పుడు డిస్ప్లే అనేది కరెక్ట్గా వస్తుంది. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇది చూడండి, ఇక్కడ టేప్ చిన్నగా. సో ఈ బెల్ట్ దీంట్లో మనము క్లోజ్ చేసేసాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీకు చూపెడతాను. బెల్ట్ ఓపెన్ చేసాం కదా, ఇప్పుడు దీంట్లో ఈ బెల్ట్ని ఈ గేట్వే లైన్స్ని మనం క్లోజ్ చేస్తాం ఒక టేప్ పెట్టేసి. అంటే ఈ కాపర్ లైన్స్ అనేది మనకి షార్ట్ అయినాయి అన్నట్టు. సో ఇది ఎప్పుడైతే దీంట్లో కరెంట్ పాస్ కాకుండా టేప్ పెట్టేసామో మనకి డిస్ప్లే అనేది దానిలోకి కరెంట్ పాస్ కాకుండా ఉండేసరికి మన డిస్ప్లే అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. దీన్ని టేపింగ్ సిస్టమ్ అంటారు, టేపింగ్ మెథడ్ అంటారు. అంటే డిస్ప్లే ఏమన్నా పాడైతే, చిన్నగా మాన్యువల్గా ఏమన్నా పాడైతే మనం ఇలా చేసుకోవచ్చు. సో ఇలా మన టేపింగ్ సిస్టమ్ ద్వారా ఈ డిస్ప్లే అనేది ఇంట్లోనే బాగు చేసుకోవచ్చు. యాక్చువల్గా కొందరు ఏంటంటే మన సర్వీస్ సెంటర్ ఎంఐ సర్వీస్ పర్సన్ని పిలిచాను. మనం ఆథరైజ్ సర్వీస్ సెంటర్ని ఆన్లైన్లో బుక్ చేస్తే వచ్చి క్లియర్గా చెప్పాడు ఏంటంటే డిస్ప్లే పోయింది, 19,000 కాస్ట్ అవుతుందని చెప్పాడు. సో జస్ట్ ఇది మనము టెక్నికల్గా చూడకున్నా కూడా ఒకవేళ మల్టీమీటర్ మనం చూస్తే ఈ బెల్ట్స్లలో ఏ కాపర్ వైర్ అంటే ఏదైతే కాపర్ వైర్ పోయిందో అదొకటి మనం క్లోజ్ చేసుకుంటే బాగుంటుంది. ఒకవేళ టెక్నికల్గా అంతా తెలియకపోతే మనం ఇలా టేప్ పెట్టుకుంటూ చూసుకుంటూ వెళ్ళాలి. దీన్ని టేపింగ్ సిస్టమ్ అంటారు. ఈ టేపింగ్ సిస్టమ్ ద్వారా మనం డిస్ప్లే అనేది బాగు చేసుకోవచ్చు.
థ్యాంక్ యూ. సో ఇప్పుడు చూడొచ్చు డిస్ప్లేలో లైన్స్ కానీ ఏం లేదు, క్లియర్గా ఉంది, ఎటువంటి ప్రాబ్లం లేకుండా.